గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అండి. మీడియా మిత్రులందరికీ అలాగే స్టేజ్ మీద ఉన్న అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ సమావేశం ఎందుకు జరుగుతుందంటే మా మూవీలో ఏవేవైతే విడుదల చేసినామో మేము ఫస్ట్ విడుదల చేసిన టీజర్ కదండి. టీజర్ అందరికి గుర్తుంది కదా. టీజర్ ఏం చేసిందంటే అందరిని టీచ్ చేసేసింది చాలా వరకు. మా డైరెక్టర్ ఆ రోజు విడుదల చేసేటప్పుడు ఒక మాట నాకు చెప్పాడు. విడుదల అయ్యేటప్పుడు టీజర్ అంతా అవుట్పుట్ రెడీ అయిపోయింది. విడుదల చేసేటప్పుడు నేను అన్న ఇట్లా చూసిన ఒకసారి డైరెక్టర్ని ఇలానే చూసినప్పుడు తను ఏమన్నా నేను భయపడుతున్నా టెన్షన్ ఎందుకంటే షార్ట్లనే అంటే నెగిటివ్కి వెళ్తుంది కదా అని ఒక భయం ఉండేది బాగా. కానీ ఆ టీజరే ఈరోజు మీ ముంగడ మేము ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాము అందరము. కాబట్టి టీజర్ చాలా హిట్ అయ్యింది. దాని తర్వాత మంగళస్థానం సాంగ్ అంటే డైరెక్టర్ ఏం చేసిందంటే ప్రతిదీ కూడా ఒక పద్ధతిగా నీట్గా తీసుకున్నాడు అతను డైరెక్షన్లో. దానికి మా మ్యూజిక్ డైరెక్టర్ గారు అండ్ లిస్ట్ మన చిరంజన్ గారు చాలా బాగా రాశారు. ఈ సినిమాలో సాంగ్స్ అని తనే రాశారు. కాబట్టి నెక్స్ట్ ఏంటంటే మంగళస్థానం సాంగ్ తర్వాత టుంగ సాంగ్. ఇప్పుడు యాంకర్ గారు చెప్పారు ఫస్ట్ మీ నోట్ చాలా బాగుందండి క్యూట్గా. కాబట్టి యాంకర్ ఏదైతే అన్నదో టుంగ అని నాకు చాలా ఒకటేసారి దిక్కుమన్నది. ఎందుకంటే తను వాయిస్లో బాగుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ సాంగ్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది మా టుంగ ఉందా అండి? ఉంది కదా, ఉంది. మా హీరోయిన్ వాస్తవి అండ్ అనుషు చాలా బాగా చేశారు ఆ సాంగ్. అండ్ దానికి మా డిఓపి గారు నెక్స్ట్ పోతే మా కొరియోగ్రాఫర్ గారు మౌని మాస్టర్ అందరం మేము పోయిన ఈవెంట్ టీజర్ ఈవెంట్లో అతన్ని మౌని మాస్టర్ గారు ఈ సాంగ్ చేశారు. తను మన టుంగ సాంగ్ మోయిన్ మాస్టర్. ఓకే ఎందుకంటే కొన్ని మిస్టేక్లు మావి ఉంటే ఏమనుకోకండి, ఓకేనా. నెక్స్ట్ సాంగ్ ఏంటంటే ఇప్పుడు వచ్చిన సాంగ్ శుక్రవారం సెకండ్ గడియ. అందరు అనుకుంటారు ఏంటంటే టీజర్ ఏమో అట్లుంది, సాంగ్ ఏమి ఎటు పోవాలరా మేము అని యూట్యూబ్లో కామెంట్స్. ఒక కామెంట్ మా ఫ్రెండ్ పంపిండు, అరే ఏం సినిమారా నాకు కన్విన్స్ టీజర్ ఏమో అట్లుంది. ఈ సాంగ్ ఇంత నాకు ఫస్ట్ టైం మంచి మెసేజ్ వచ్చిందంటే శుక్రవారం సెకండ్ గడియ వల్ల ఒక ప్రొడ్యూసర్గా నాకు మంచి పేరు వచ్చిందండి. అంటే ఆ సాంగ్ వల్ల ఎవరైతే నెగిటివ్ ట్రీట్మెంట్ ట్రోల్ చేస్తున్నారో ఆ సాంగ్ ద్వారా డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటు కథని అసలు ఎలా మలుస్తున్నా అనేది ఆ సాంగ్ మాకు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత ఆగస్టు 10 తారీఖు మీ అందరినీ అంటే ఒక పెద్ద సినిమా వస్తుందంటే ప్రభాస్ గారు కానీ మహేష్ బాబు సినిమా వస్తుందంటే టైలర్ అలా ఫోటో పెడితే తెలిసిపోతుంది మన నెట్లో కొట్టేస్తే. కానీ హుషారు పిట్టల సినిమా టైలర్ ఎప్పుడు వస్తుందని తెలియదు కదండి. ఆ టీజర్నే అందరు యూట్యూబ్లలో టైలర్ అని వేసుకురు. కానీ అది టైలర్ కాదు, ఓన్లీ టీజర్. మా డైరెక్టరు టీజర్ని ఒకలాగా కట్ చేసి టైలర్ని సబ్జెక్ట్ చెప్పాలనుకుండు. కాబట్టి మీరు 10th ఆగస్టు రోజు 4 గంటలకు సురేష్ ప్రొడక్షన్లో యూట్యూబ్ ఛానల్లో మీకు అందరికి అవైలబుల్ రాబోతుంది. దాన్ని మీరు అందరు ఫ్రీగా వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే చిన్న సినిమా కాబట్టి మీడియా మిత్రులు కావచ్చు, మిగతా యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ఏదైతే టైలర్ ఉందో అది చాలా బాగుంటుందండి. సబ్జెక్ట్ ఏంటో సీన్ ఏంటో ఆ రోజు అమ్మాయి అన్నది అసలు నేను తగ్గేదే లేదు అని. ఆ అమ్మాయి అన్న డైరెక్టర్ ఏమో నేను అసలు మీ కామెంట్ రిటర్న్ తీసుకుంటున్నా అంటుండు. ఈ ఒక్కొక్కరు ఆ రోజు కాన్ఫిడెంట్గా వాళ్ళ విషయాలు ఎందుకు మాట్లాడగలుగుతారు అంటే ఎందుకు ఎమోషన్ అవుతారంటే వాళ్ళందరూ వాళ్ళ జీవితాలలో ఎన్నో ఒడిదుడుగులు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు అనుభవించి వచ్చిన వాళ్ళు. కాబట్టి వీళ్ళందరూ ఒక సక్సెస్ వచ్చినప్పుడు మనిషికి ఎలా ఉంటుంది అంటే అందరూ వాళ్ళకు వచ్చి హుషారు పిట్టలు నువ్వు చేసినావా అని యాక్టర్లని డైరెక్టర్ని వీళ్ళందరినీ అనేటప్పుడు వీళ్ళందరూ ఏమైపోతారంటే ఈరోజు స్టేజ్ మీద కొంచెం ఎమోషన్ అయిపోతారు. అంటే ఎందుకు అవుతారు అంటే ఈ సినిమా అనేది ఎలా ఉంటుంది అంటే నీట్గా డైరెక్టర్ తీసుకున్న కథ చాలా బాగుంది కాబట్టి కన్వే అవుతుంది కాబట్టి అలా మనం తీసుకోవచ్చు. ఏదైతే టైలర్ ఉందో దాంట్లో నాకేమనిపించిందంటే టైలర్ ఎప్పుడైతే మీరు చూస్తారో ఖచ్చితంగా ఈ డైరెక్టర్ మా హీరోయిన్ ఎవరైతే ఉన్నారో టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు ఖచ్చితంగా మంచి పేరు వస్తుంది వాళ్ళిద్దరు కూడా. అలాగనే లాస్ట్ ఒక మాట చెప్పాలనుకుంటున్నా ఏంటంటే మా మూవీ బుక్ మై షో అందరు నన్ను అడుగుతారు బుక్ మై షో ఇప్పుడు ఎందుకు వదిలేసి మీ పెద్ద సినిమా కాదు కదా అసలు ఏమనుకుంటారు మీరు ఏమనుకుంటారని నన్ను అంటుర్రు. కానీ ఒక చిన్న ప్రయత్నం చేసిన ఇంతమంది ఎమోషన్స్ అయితే కళ ఉందో దానికి నేను తోడుగా నిలబడ్డా. ఇప్పుడు బుక్ మై షో ఓపెన్ చేయంగానే మంచి సినిమా అండి. మనం అనుకుంటూ ఉంటాం కొన్నిసార్లు టికెట్ కొన్నాక అరే నా డబ్బులు బుక్ అయినారా ఇట్టరా అట్టరా అనుకుంటాం. కానీ ఈ సినిమా మీరు ఏదైతే డబ్బులు పెడతారో హ్యాపీగా సినిమా థియేటర్ కూర్చున్నాక థ్రిల్లీగా ఫీల్ అయిపోయేటప్పుడు అరే నా డబ్బులకు ఫలితం ఉందిరా అని మాత్రం అనగలరు. ఎందుకంటే అంత మంచి ఫిలిం ఇది, చాలా బాగుంది. అందరూ 15 తారీఖు 15th ఆగస్టు రోజు మీ అందరూ మాకు స్వాతంత్రాన్ని ఇవ్వండి. మా ఏదైతే టీం ఉందో వాళ్ళందరికీ సక్సెస్ని ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ వెంకట్ గారు. థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఎస్, తన